హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము క్యాస్ట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఈ క్యాస్ట్ ఫంక్షన్స్ తోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ డేట్ అని చెప్పేసి ఒక ఫార్మేట్లో డిస్ప్లే అవుతున్నారు. 29, 11, 22, 22 అండ్ మినిట్స్, అవర్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్ లైక్ దట్. సో అలా చూపిస్తూ ఉన్నప్పుడు నాకేంటంటే ఈ క్యారెక్టర్స్ని మనము ఒక ఫార్మేట్లోకి చూపించుకోవచ్చు. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా, సెలెక్ట్, తర్వాత ఐడి, నాకు ఒక ఐడి కావాలి, తర్వాత క్యాస్ట్. ఓకే, చూడండి క్యాస్ట్ అనేది ఏంటంటే దీని యొక్క సింటాక్స్ చూసినట్లయితే ఎక్స్ప్రెషన్ రిటర్న్ ఇంటీజర్. ఓకే, సో మనం ఎక్స్ప్రెషన్ ఇచ్చిన దాన్ని బేస్ చేసేసుకొని మనకు రిటర్న్లో పాస్ చేస్తుందంట. ఓకే, సో నాకు ఏంటంటే డేట్ అనే కాలంలో అనేది ఎక్స్ప్రెషన్ కిందకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకేంటంటే దీన్ని నాకు ఎన్వైర్ క్యార్లోకి కావాలి. ఓకే, ఎన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే కావాలి అంటే మనకు వచ్చేసి ఒక 4 క్యారెక్టర్స్ డిస్ప్లే కావాలి. ఓకే, క్లోజ్ చేసేస్తున్నా, మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నా. మరి ఇది ఎక్కడ ఉంది? ఫ్రమ్ శామ్ డేటా టేబుల్లో ఉన్నది. ఓకే, ఇప్పుడు కనుక నేను ఈ రెండింటిని కలుపుకొని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఒకసారి చూడండి డిఫరెన్సెస్. చూడండి ఇక్కడ చూడండి, ఓల్డ్ది, న్యూస్ చూడండి, నౌ జంప్ బ్లరీ. ఓకే, ఇక్కడ మనం ఎన్ని క్యారెక్టర్స్ అంటే అన్ని క్యారెక్టర్స్ ఇక్కడ మనం ఒక ఫార్మాట్ వైజ్గా మనము డిస్ప్లే చేయవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు క్యాస్ట్ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్క్యూఎల్ క్లాసెస్ చూస్తూ ఎస్క్యూఎల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై ఆల్.